సుదీర్ఘ సముద్ర తీరం గల ఆంధ్రప్రదేశ్ తూర్పు ఆసియాకు ముఖద్వారంగా మారేందుకు పుష్కల అవకాశాలున్నాయని, భవిష్యత్తులో భారత్కు మారిటైమ్ గేట్వేగాను మారగలదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఎంఈఏలోని ఆర్థిక దౌత్య విభాగ సంయుక్త కార్యదర్శి పిఎస్ గంగాధర్ అభిప్రాయపడ్డారు. సిఐఐ వార్షిక సమావేశంలో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్పై గురువారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో మాట్లాడారు. తూర్పు నౌకాదళానికి చెందిన రియర్ అడ్మిరల్ ఎస్ఆర్ దలైవాల్ మాట్లాడుతూ దేశంలో రక్షణ రంగ పరిశ్రమలో ఉత్పత్తి ఎగుమతులకు గల అవకాశాలను వివరించారు. ప్రస్తుతం స్వదేశీ పరిజ్ఞానంతో 90,000 కోట్ల విలువైన ఉత్పత్తులు దేశంలో తయారవుతూ ఉండగా 2047 నాటికి ఆ మొత్తం 27 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ వర్చువల్గా పాల్గొని స్వర్ణాంధ్ర సాకారానికి సిఐఐ పారిశ్రామికవేత్తలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నగరంలో నీతి ఆయోగ్ డిపార్ట్మెంట్ కొలాబరేషన్తో గ్రాండ్ ఈవెంట్ ఎక్స్పోర్ట్స్ మీద వైజాగ్లో పెట్టడం జరిగింది. మొన్న రీసెంట్గా ఎక్స్పోర్ట్స్ నిమిత్తమై కొన్ని ఎంఓయూ చేశాము. సో దాని మీద ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి ఇంకా ఎక్స్పోర్ట్స్ని పెంచేదానికి, అంటే మనం జనరల్గా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మీద చాలా ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్గా ఉండదని ఒక అభిప్రాయం ఉంటుంది. సో దాన్ని తొలగించడానికి ఈరోజు డిపార్ట్మెంట్ అంతా కూడా నీతి ఆయోగ్ వాళ్ళ కొలాబరేషన్తో ఈరోజు నీతి ఆయోగ్ నుంచి కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ సీనియర్ అడ్వైజర్ ఆయన ఈరోజు ట్రేడ్ అండ్ కామర్స్లో స్పెషలిస్ట్ ఆయన. సో ఆయన పాలసీ అడ్వైజర్ ఆయన. సో ఆయన కూడా ఈరోజు ఈ మీటింగ్లో భాగస్వామ్యం అవడం, అలాగే ఒక గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ కూడా ఈరోజు ఒక డిస్కషన్ ప్యానల్ అరేంజ్ చేశారు. సో ఎటువంటి డిస్కషన్ పబ్లిక్ అంటే ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళ తాలూకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే ఆన్సర్ చేసే ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఈరోజు నోవోటల్లో ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఈరోజు ప్రారంభించారు. డెఫినెట్లీగా ఒక నాలెడ్జ్ ఒక మీటింగ్ కింద ఇది అవుతుందని భావిస్తున్నాను. సో మనకున్న స్ట్రెంగ్స్ అంటే స్పెషల్గా ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా ఫుడ్లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు, అగ్రికల్చర్ దీంట్లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. సో వీళ్ళకి ఆల్రెడీ కొన్ని ఎంఓఎస్ రీసెంట్గా జరిగిన మీటింగ్లో చేశాము. సో దాన్ని నిమిత్తమే కాకుండా ఇంకా భవిష్యత్ కాలంలో ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయని ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్ట్లో కూడా ఒక ఇండెక్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. స్టేట్ వైజ్ ఎటువంటి ఎక్స్పోర్ట్స్ జరగచ్చు అన్న దాని మీద. సో దాన్ని కూడా ఈరోజు డిస్ప్లే చేస్తూ, అంతేకాకుండా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆన్సర్ చేస్తారు. సో ఆల్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 1,60,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. అది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయ్యే విధానాన్ని కూడా మనం చూడాలి. ఇప్పుడు ఏంటంటే మన లార్జ్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా మోర్ ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎటువంటి విధి విధానాలు చేసుకుంటే బాగుంటుందని కూడా ఒక మీటింగ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి ఒక మెకానిజం ఉంది. కొత్త ఆంటర్ప్రినర్స్ని స్పోర్ట్స్ మోటివేట్ చేయడానికి కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఈరోజు మనం చూసాం మన రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ 2047 అని షార్ట్ టర్మ్ గోల్ కింద 2030 పెట్టడం జరిగింది. ముఖ్యంగా విజన్ డాక్యుమెంట్ ఎందుకంటే రాష్ట్రం ఎటువైపు నడుస్తుంది, రాష్ట్ర అభివృద్ధి పురోగతి ఎటువైపు ఉంటుందని క్లియర్గా స్టేట్ తాలూకు ఇండికేషన్ అది. సో దాన్ని ఫాలో అవ్వమని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్గంగా చెప్పడం జరిగింది. ఈరోజు అంతే కదా, రాష్ట్రానికే కాదు ప్రతి డిస్ట్రిక్ట్కి అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా విజన్ డాక్యుమెంట్స్ చేస్తున్నాం. సో దీంట్లో క్లియర్గా ఏంటంటే గవర్నమెంట్ తాలూకు ఇన్ఫర్మేషన్